మీసాల రాజుపై చేసిన ఆరోపణలు నిజమైతే రా సత్యదేవుని సన్నిధిలో తేల్చుకుందామంటూ సవాల్ విసిరిన తెలుగు తమ్ముళ్ళు. ఇటీవల హైటెన్షన్ వైర్ల లైన్ క్రింద అక్రమ కట్టడాలు కడుతున్నారంటూ ఎన్ని మార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకున్న పాపాన పోలేదని, ఈ కారణంగా నిరసన తెలియజేస్తే ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మీసాల రాజుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బద్దిరెడ్డి గోవింద్ తను చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ దీనికి ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వత్తాసు పలకడం సమంజసం కాదని వారన్నారు. ఈ మేరకు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల కార్యాలయం నందు ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివరణ ఇద్దాం ఖండన చేద్దాం అనే కార్యక్రమానికి నగర పంచాయతీ కౌన్సిలర్లు అలమండ చలమయ్య, ముదిరెడ్డి గోపి, ఎండగుండి నాగబాబు, కోనాల వెంకట్రమణ, తెలుగుదేశం పార్టీ మండల నగర పంచాయతీలోని నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరిగిన కార్యక్రమం గురించి దానికి ఖండనగా ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. ఖండన అనే కంటే మరి ఇంతమందితో మనం మాట్లాడలేదు. మరి నగర పంచాయతీ శివారు లింగంపర్తి గ్రామంలో ఒక అక్రమ కట్టడం నిర్మాణం జరుగుతుంది. దానివల్ల చాలా మంది ప్రజలకు నష్టం జరుగుతుందనే ఆలోచనతో ప్రజా ప్రయోజన కార్యక్రమం చేపడుతున్న విధానంలో మరి మా మీద, మా నాయకుల మీద లేనిపోయిన నిందలు వేసినందుకు మరి పత్రికాముఖంగా అసలు ఆ కన్స్ట్రక్షన్ యొక్క వివరాలు నిషేధిత ప్రాంతంలో పడతా ఉన్నారా, లేదా మేమేమైనా దౌర్జన్యం చేస్తా ఉన్నావా, లేదా మరి వారు తప్పుడు మార్గంలో ఉన్నందుకు కూడా విమర్శిస్తా ఉన్నారా అన్న ఆలోచనగా వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ముందుగా మరి మాజీ సొసైటీ అధ్యక్షులు లింగంపర్తి గ్రామం నుంచి మొదలు పెడదాం. లింగంపర్తి పరిధిలో ఉంది కాబట్టి వారిని ఈ దీని మీద మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం. ఈ 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మీరు చూస్తా ఉన్నారు. ఈరోజు లింగంపర్తి గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే అక్రమ కట్టడం ఉందో దానిపై మీరు 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి విధానాలు చూస్తా ఉన్నారు. దాని గురించి మీకు పత్రికాముఖంగా అలాగే మండల స్థాయి నాయకులందరికీ కూడా ఈ విషయం మీద అవగాహన రావాలి. చాలా మందికి అక్కడ కడుతున్నటువంటి అక్రమ కట్టడం లింగంపర్తి గ్రామ పంచాయతీ చాలా మందికి తెలియదు. ఈ పత్రికా ముఖంగా ఈ ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులందరి సమక్షంలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. లింగంపర్తిలో ఏదైతే ఈ అక్రమ పరిధిలో కట్టడం కట్టారో అదంతా కూడా చట్ట విరుద్ధంగా కట్టడం జరిగింది. దానిపై మేము పోరాటం చేసాం. మొన్న చేసినప్పుడు వారు తిరిగి మాకు ఏదో మేమేదో తప్పుడుగా ప్రవర్తించినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి రకరకాల విధానాలు మాట్లాడడం జరిగింది. వాళ్ళు సూటిగా ఒకటే ప్రశ్న చేస్తున్నాం. లింగంపర్తిలో మేము సొసైటీ అధ్యక్షుడిగా అలాగే నా భార్యమని వైస్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా కనీసం సెక్రటరీని ఒక నాయకుడు ఆయన దొడ్డులోకి బంధించుకుని రకరకాల సంతకాలు చేయించుకుని ఆ రోజు నీకేమైందయ్యా, ఆ రోజు నువ్వు ప్రతి సంతకాన్ని నీకు అనుగుణంగా పెట్టించుకున్నావు. ఈ రోజు ఏదో నీకేదో అడ్డొచ్చేసామని చెప్పేసి రకరకాలుగా మమ్మల్ని దీన్ని భయభ్రాంతులు చేస్తున్నట్టు ప్రెస్ మీట్లు పెట్టేసి మీరందరూ రప్పించుకుని రకరకాల విధానాలు మాట్లాడుతున్నావు. ఆ రోజు నీకు అధికారంలో ఉన్నప్పుడు అధికార మతంతో నువ్వు చేసినటువంటి పనులు 5 సంవత్సరాలు నువ్వు ఏదైతే తప్పులు చేసావో అవన్నీ నీకు ఆ రోజు తెలియలేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు నువ్వు ఏమి చేయమంటే అది, ఏది చదవమంటే అది ప్రతి ఒక్క మండల అధికారులు కూడా నీ కనుసన్నల్లో పనిచేశారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారని కానీ, ప్రజా నాయకులు ఉన్నారని కానీ, ఒక మండల అధ్యక్షుడు ఉన్నారని కానీ ఇవన్నీ కూడా పక్కన పడదలను పెట్టి నీకు నచ్చినటువంటి చేసుకుంటూ ఈ రోజు సత్యప్రభారాజా గారు విజయంలో మేమంతా కూడా కీలక పాత్ర పోషిస్తే మేమేదో కొత్తగా వలస వెళ్ళి త్వరితగా ఏదో ఒక 5-6 మాసాల ముందు మేమేదో వెళ్ళి ఆవిడేదో మీరు నెగ్గించేశారు లేదా 38,000 మెజార్టీ వచ్చింది అని నువ్వు రకరకాల ప్రెస్ మీట్ల మాటల్లో సంధించడం జరిగింది. నీకు ఒకటే ప్రశ్నిస్తున్నాం, మేమేంటో మా యొక్క నాయకత్వం ఏంటో మా యొక్క నాయకత్వ క్వాలిటీస్ ఏంటో సత్యప్రభ గారికి తెలుసు కాబట్టి మన పార్టీలోకి ఆహ్వానించారని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇవాళ 39,000 మెజార్టీ మిమ్మల్ని అందరినీ చూసి రాలేదన్నావు. మరి మీ నాయకుడికి ఈ రోజు కనీసం లింగంపర్తిలో
సొంత గ్రామంలో మన అందరూ మహానుభావులు అందరూ ప్రయత్నం చేసినందుకే లింగంపతిలో వాళ్ళ సొంత గ్రామంలో కూడా మీ నాయకుడి మెజార్టీ రాకుండా పోయింది. ఇది మీరు సాధించినటువంటి విజయాలు. ఇవన్నీ మూసుకుని కూర్చోకుండా మీరందరూ కూడా మా మీద, మేము సత్యప్రభ గారి విజయంలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కార్యకర్త కూడా సైనికులుగా పనిచేయడం జరిగింది. పని చేశాం కాబట్టే ఈ రోజు ఆవిడికి దాదాపు 38,000 పైచీలు మెజార్టీ రావడం జరిగింది. మరి లింగంపతి గ్రామ వాసులు, నా పేరు లోకతేశ్వరుడు, రాష్ట్ర టీడీపీ ఎస్ఎస్ఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. మా లింగంపతి గ్రామంలో ఇలా అక్రమ కట్టడాల కోసం ఎన్నో సార్లు అధికారులకి మేము ఎన్నో ఫిర్యాదులు ఇచ్చినా కాటికి అధికార మతంతో దాన్ని పట్టించేసుకోకుండా ఎప్పుడు కూడా ముందుకు వెళ్తానే ఉన్నారు. అదే రీతిలో మరి లింగంపతి ఏరియాలో ఎర్రవారం మెయిన్ రోడ్లు అనుకుని అక్కడ కొంతమంది వ్యక్తులు షాపింగ్ కాంప్లెక్స్ మరి నిర్మాణం చేస్తున్నారు. సార్ అది నిర్మాణం చేసుకోవచ్చు, ఎవరు వద్దంటలేదు సార్. కానీ ప్రజల ప్రాణాలతో సలగాటమాడే నిర్ణయాలను చేయకూడదు, దాన్ని మేము వ్యతిరేకిస్తాం. మరి ఎంత రీతిలో మరి కొంతమంది ప్రజాప్రతినిధులు దాన్ని తప్పుగా తీసుకుని తొండ కొట్టడాలు చేయడాలు గట్రా చేస్తున్నారు. మరి మేము కొట్టగలుగుతాం, మీరు ఒకసారి కొడితే మేము 10 సార్లు కొట్టగలుగుతాం. కానీ ప్రజల ఓట్లే కాదు సార్ మీకు ముఖ్యం. ప్రజల అంతకంటే ముందు ప్రజల ప్రాణాలు ముఖ్యం. దానికి నిన్న మాట్లాడిన నగర పంచాయతీ కౌన్సిలర్ 3వ వార్డు కౌన్సిలర్ అయిన బొద్దురెడ్డి సతీష్ గోవింద్ బాబు అనే వ్యక్తి మా ఇద్దరు కౌన్సిలర్కి దగ్గరుండి టికెట్ ఇప్పించి గెలిపించారని కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అదే వ్యక్తి బాబు ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎటువంటి డబ్బులు లేవండి, పార్టీ కష్టపడ్డా సరే మాకు టికెట్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో మాకు యాంటీగా ఎవరైతే కూడా జాయిన్ చేసుకుని టికెట్ వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేశాడు. అదే విధంగా మా నాయకుడి దగ్గరికి వెళ్ళి గోపి గారి దగ్గరికి సార్ ఎలా జరిగిందంటే ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొచ్చి గెలిపించి కౌన్సిలర్ మీటింగ్ లో కూర్చోబెట్టిన వ్యక్తి మా గోపి గారు. నిన్న వెళ్ళడం అన్నది వాస్తవం. బొల్లెడు గోవింద్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడటం కాదు కరెక్టే, కానీ మా నాయకుడు అటువంటి సంస్కృతి లేదు. ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ కు వెళ్ళి అడుగుతాము, లేదా ఆయన్ని కూడా రమ్మనంటే ఎవరైతే ఎస్సీ కేసు నిరూపించారో ఖచ్చితంగా నిరూపిస్తే బాలాజీ సెంటర్ లోకి వచ్చి క్షమించమని అడుగుతాము. అదే విధంగా అదే కేసు పెట్టకపోతే సతీష్ గోవింద్ బాబు అనే వ్యక్తి అక్కడ ఉన్న నాయకులు వచ్చి ఎటువంటి సమాచారం లేకుండా మా క్షమించమని అడుగుతారమో రమ్మనంటే నిజంగా చెప్తున్నాం. పెద్దపల్లి గ్రామస్తులు మా ఫ్రెండ్స్ అయినా సరే ఎస్సీ వాళ్ళ మీద ఎస్టీ కేసు పెట్టిన ఘనత అక్కడ ఉన్న నాయకులను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గతంలో గోవింద్ గారు అన్నారు కదండి, నా కుర్రలు మీకు ఎగ్గించారు, సీట్ ఇచ్చాను అని సీట్ కోసం వెళ్తే ఎస్సీ కూడా నా గుమ్మాలు అడిగి అసలు నీకు కుర్చీ చేయడం వేస్ట్ అని చెప్పి నా పెద్ద వచ్చాను. మా సొంత కుర్రల్ని మా సొంత కుర్రలు ఎగ్గించి పంపించాను. అలాగే నెగితే మున్సిపల్ అందరూ కుర్చీ కూడా ఏదైనా పెద్ద మనిషి నా పెద్ద మనిషి క్లియర్గా ఆ విషయం చెప్తే ఆయన సొంత డబ్బులతో మమ్మల్ని ఎగ్గి తీసుకెళ్ళి ఆయన ముందే పిక్చర్స్ కూర్చోబెట్టి రాకండి. ఎస్ఎస్టీ కేసు పెట్టినప్పుడు కదా ఎవడో రమ్మని పెట్టిందో భారత సెంటర్లో అలాంటి మాట్లాడదు ఆయన రిసెర్చ్ చేయని ఇష్యూ సుమారుగా నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ తెలుసున్నదండి. ఎందుచేతంటే ఇప్పుడు న్యాయపరంగా కానీ చట్టపరంగా కానీ ఏ వ్యక్తి చేసినా ఏ వ్యక్తి ప్రవర్తించినా అది వీనవచ్చు వీరవచ్చు ఎవరైనా సరే తప్పుగానే పరిగణిస్తాం. మరి 2 రోజుల క్రితం జరిగిన కార్యక్రమంలో లింగపట్టి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే బిల్డింగ్లు మరి అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పి అభియోగం మోపడిందో మరి దాంట్లో భాగంగా మరి మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. మరి అన్ని పర్మిషన్లు ఉన్నప్పుడు ఈ లింగపతి పంచాయతీ సెక్రటరీ అనే వ్యక్తి మరి దారుణమోకలాడుతూ సుమారుగా 3 రోజులు కూడా కనిపించకుండా మరి దీన్ని ఈ అక్రమ నిర్మాణాలు ఏమవుతున్న దాన్ని ఎంకరేజ్ చేస్తూ కూడా మరి అధికారులు చెప్పినా పై అధికారులు చెప్పినా అలాగే ప్రజాప్రతినిధులు చెప్పినా కూడా ఆయన మాట వినకుండా న్యాయపరమైనటువంటి అయితే ఆయన స్వయంగా ఆయన ప్రతిపాదనగా వచ్చి లేకపోతే మా అందరూ అభిమాన నాయకులు ఎవరున్నారో ప్రతిపక్ష శాంతి చెప్పారు సచివ రాజీనామాకు వచ్చి అమ్మ నేను ఆ రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారు నాకు నోటీస్ ఇచ్చారు, ఎంపీ గారు నోటీస్ ఇచ్చారు, అలాగే డీపీ గారు నోటీస్ ఇచ్చారని చెప్పి ఆ రోజు ఇవన్నీ కూడా వాస్తవాలైనప్పుడు స్కూల్ ఆ రోజు ఏం జరిగింది, పవర్ గ్రిడ్ అనేది పైన ఉన్నప్పుడు కింద నిర్మాణం చేయించా చేయకూడదా అది చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ప్రభుత్వ అధికారులు ఉందా లేదా
ఇవన్నీ తెలుసుకున్నటువంటి ఒక ఉద్యోగమైనటువంటి అతను తప్పుదో పడించి కార్యక్రమం చేసినప్పుడు మరి ఆ రోజు ఏమైతే ఉందో నేనవచ్చు వేరెవరు అవ్వచ్చు కట్టడం నిర్మించుకునేటప్పుడు ఎన్ని విషయాలు కూడా గోడ విషయం తెలుసుకుని మనం గొడవ పర్మిషన్ ఇచ్చే తప్పులేదండి. అలాగే పర్మిషన్ తీసుకున్నారు కన్వర్షన్ ఏంటి ల్యాండ్ కన్వర్షన్ అన్ని కూడా అయ్యి తప్పులేదు. కానీ ఏవైతే గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిలుపుదల చేయమని చెప్పి వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని వ్యతిరేకంగా దాన్ని అధిగమించి కార్యక్రమాలు చేయడం వలన మీరు నిజంగా ఇవన్నీ కూడా వాస్తవాలైనప్పుడు నిలపేంద్రం కూడా నేను ప్రతిపాదన జరిగిన విషయంలో ఈఎస్పీ కలెక్టర్ దృష్టిలో పెట్టడం జరిగింది. కలెక్టర్ అయిపోయింది ఉంది మన ఈ విషయం కలెక్టర్ దాన్ని పరిశీలించి ఖచ్చితంగా మిగిలిన న్యాయం ఉంటే ఆ న్యాయపరమైన చర్యలు తీసుకుని కన్స్ట్రక్ట్ చేసుకోమని రీతిలో వాళ్ళు ఆర్డర్ చేస్తారు. మీరు దానికి మరి ప్రెస్ మీట్లు పెట్టి ఖచ్చితంగా మీరు న్యాయం చేసామని తమ్మకం చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి తహసీల్దార్ గారు కూర్చొని ఎంక్వైరీ చేయడం జరిగింది. తహసీల్దార్ గారు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగిందట. మరి తహసీల్దార్ ఇచ్చిన రిపోర్ట్ లో కూడా వాళ్ళు ఏమన్నా చేశారంటే ఏదంటే ఖచ్చితంగా అక్రమ నిమిత్తం అని చెప్పి వాళ్ళు లెటర్ పాస్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మ్యాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఇన్ని మీటర్ల పరిధిలో నిర్మించుకోవాలి, ఇన్ని మీటర్ పరిధిలో నిర్మించుకోకూడదు అని చెప్పి ఒక ఆదేశాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మాత్రం న్యాయపరమైన చట్టపరమైన చర్యలు ఎవరైనా సరే బాధ్యత వహించాలి. గారు చెప్పినట్టు మూల కారణం ఈ లింగంపల్లి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ ఏరియాస్లో అనుకున్నటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, ఆ నిర్మాణం గురించి ముందు మనం మాట్లాడుతాం. ఆ నిర్మాణం మీరు తప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మా పరిధిలోకి వస్తున్నారని చెప్పి 26/3/2004 తేదీన పవర్ గ్రిడ్ ఆఫ్ ఇండియా వాళ్ళు సతీష్ గోవిందరావు గారికి నోటీస్ ఇవ్వలేదు. అదే రోజున జిల్లా కలెక్టర్ కూడా మా పవర్ గ్రిడ్ పరిధిలోకి పలానా వ్యక్తి వచ్చి అన్యాక్రాంతంగా కట్టడం నిర్మాణం చేస్తున్నారని చెప్పి నోటీస్ ఇవ్వలేదు. దాన్ని ఆధారంగా చేసుకుని కలెక్టర్ గారు డిపిఓకి 24/4/2004 తేదీన డైరెక్షన్ ఇవ్వలేదు. డిపిఓ గారు మరి ఎండిఓ గారికి 3/5/2024 తేదీన ఈ నిర్మాణం ఆచరించదని చెప్పేసి ఎంపీడీఓ గారి నుంచి సెక్రటరీ గారికి 15/5/2024 ఒక నోటీస్ ఆ నిర్మాణం ఆఫ్ చేయండి, ఆ ప్లాన్ రద్దు చేయండి అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 16/5/2024 మళ్ళీ నిర్మాణం ఆఫ్ చేయండి అని చెప్పి ఇవ్వడం. ఇన్ని తప్పులు పెట్టుకున్నా నిన్న పత్రికా సమావేశంలో గోవింద్ గారు అంటారు, నా దగ్గర ఇంత రికార్డు ఉన్నది, అంత రికార్డు ఉండి న్యాయపరంగా నువ్వు సక్రమమైన కట్టడం కట్టేటట్టయితే అధికారులకు మీ రికార్డు చూపించండి. ఇదిగో నేను సక్రమంగా కట్టుకుంటుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి నా నిర్మాణాలు ఆపుతున్నారని చెప్పి మా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అంతే తప్పించి మీరు ప్రెస్ మీట్లు పెట్టి లేని మాటల్ని వాస్తవాల కింద కట్టుకొచ్చాలని చెప్పి చేయడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఈ నిర్మాణం అక్రమమా సక్రమమా అనేది ప్రభుత్వ అధికారులు తెలియజేస్తారు. మళ్ళీ నైట్ కన్స్ట్రక్షన్ పీకేశారు అంటే కన్స్ట్రక్షన్ ఎవరు పీకారు? నువ్వు ఎవరైతే నువ్వు కన్స్ట్రక్షన్ చేయడానికి మేస్త్రి పెట్టుకున్నావో ఆ మేస్త్రి తప్పుడు నిర్మాణం అని చెప్పి తెలుగు నేను ఇక్కడ కలుపుకొచ్చానని చెప్పి ఆ మెటీరియల్ తీసుకుపోయాడు. అది వివరం తీసుకుని పత్రికా సోదరులు కాబట్టి అట్రాసిటీ కేసులు అంటారు. అట్రాసిటీ కేసులు ఎవరు పెడతాడు? మేము ప్రజలతో ఉండేవాళ్ళం, పోలీసులతో మరుగులు ఉండేవాళ్ళం కాదు, ప్రజలతో పోరాటం చేస్తాం. అంతే తప్పించి పోలీసులు ఆ ప్రభుత్వాన్ని పెట్టుకుని అట్రాసిటీ కేసులు పెట్టే సంస్కృతి ఇప్పుడు మాకు లేదు. మేసాల్ రాజు అనే వ్యక్తిని మేము మీ ముందు ప్రవేశపెడతాం. 10 లక్షల రూపాయలు నేను డిమాండ్ చేయలేదు, ఇది నా మీద పెట్టిన తప్పుడు ఆరోపణ అని చెప్పి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సత్యదేవుని సాక్షిగా కుటుంబంతో ప్రమాణం చేస్తారని చెప్పి చెప్తున్నాడు. మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? మిమ్మల్ని డబ్బు అడిగేదని చెప్పి మీరు ప్రమాణం చేయడానికి రెడీగా ఉంటే మాకు కూడా అక్కలు తిరగకుండా పత్రికా విలేకరులు ఎవరైనా సరే చెప్పండి. ఆ రోజు దేశరాజు కుటుంబ సమేతంగా తీసుకొచ్చి సత్యదేవుని సాక్షిగా సత్యదేవుని కాపాడు ప్రమాణం చేస్తాం. అనంతబాబు గారు తక్కువ వయసులోనే అనంతకాలంలో మీరు నేను కూడా మన అభిమాని అయింది. కానీ మన ఫోన్లో లంచా పడకం పెట్టాడు సార్. ఫోన్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరికి చెప్పుకోలేదు సార్, బాధపడ్డాను, బెదిరించారు సార్ మన ఫోన్లో. ఆయన కూడా చాలా మంచి పరిపాలన గురించి చెప్తా ఉన్నారు సార్. మరి ఇలాంటి వ్యక్తులు మాట్లాడే మాటలు కార్యక్రమాలు చేస్తారు సార్. అనంతబాబు గారు మీరు ఇలా చూడండి సార్, ఒకసారి తప్పు కొత్త తెలియదు సార్, పోరాటం చేయండి సార్. మీ కార్యకర్త మీద ఏ వాగితే ఇబ్బందులు వదలదు సార్. ఏ కార్యకర్తను ఎవరు వదులుకుంటారు సార్? సత్యప్రభు గారు కూడా ఎవరిని వదలరు సార్. సత్యప్రభు గారు కూడా వాళ్ళ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెడితే ఇబ్బందులు కూడా చెప్పండి వదలరు సార్.
చేతగాకుండా కూర్చోలేశారు. చాలా విద్యావంతురాలు, చాలా చదువుకున్న కష్టం చూసింది, బాధ చూసింది, భర్త పోయిన దుఃఖాన్ని దిగుముగిని రోడ్డుకి 38 ఏళ్ళతో నెగ్గిన ఎమ్మెల్యే కూడా మమ్మల్ని కాపాడతారు సార్. మీరు ఎవరిని వ్యక్తులు కానీ ఎవరిని బాధపెట్టడం. ఖచ్చితంగా మీరు చేసిన అన్యాయక్రాంతాలు కానీ, అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ, మీరు చేసిన ప్రతి ఇల్లీగల్ కాంట్రాక్టులు కానీ, ఇల్లీగల్ వ్యాపారాలు కానీ అన్నిటి మీద కూడా దృష్టి పెడతాం. ఖచ్చితంగా పోరాటం చేద్దాం. అందులో మాత్రం వెనకడుగు వేయం. మీరు కూడా ఆ రకంగానే ఉండని చెప్పి ఈ సందర్భంగా కూడా మరి బాబు గారికి కూడా తెలియజేసుకుంటాం సార్. ఎందుకంటే బాబు గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాజకీయం చాలా మంది పెద్దలు పరిపాలన చేశారు, చాలా మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు చాలా మంది పరిపాలన చేశారు. లంచ కొడుకు గట్రా ఎవరో పెట్టలేదు, కానీ మీరు మాత్రం లంచ కొడక అని పెట్టారు సార్. బెదిరించారు సార్ నన్ను ఫోన్లో. అదే రికార్డింగ్ ఉంది సార్. మీరు బెదిరించింది. మీరు నిన్న చాలా ధర్మ మాటలు మాట్లాడుతూ ఉన్నారు సార్. మీరు చేసిన వత్సవాయి సూర్యనారాయణ రాజు గారు, అందరికి తెలియదు మీసాల రాజు గారు, ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పూర్వపు రంపచోడవరంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన. ఇవన్నీ కూడా మీరు చెప్పాలి సార్. ఆయనకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడే కాకుండా పూర్వపు రంపచోడవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. మరీ ముఖ్యంగా మొన్న నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వారిని పిలిచి, రాజు నువ్వు రంపచోడవరంలో బాధ్యతలు చెప్తాను, చాలా ఇంపార్టెంట్ గా అక్కడ రాజా గారి భార్య పాపం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, నువ్వు ఆ నియోజకవర్గాన్ని ఏదైతే రంపచోడవరంలో చేసావో ఆ రకంగా రాజకీయం చేయి, నిన్ను ప్రతిపాడు నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ గా నియమిస్తా ఉన్నాను, నువ్వు వెళ్ళి అక్కడ పనిచేయని చెప్పి రాజుగారికి అదనపు బాధ్యతలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే కాకుండా ప్రతిపాడు నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ గా చంద్రబాబు నాయుడు గారు స్వస్థాలతో సంతకం పెట్టి ఆర్డించిన సందర్భం చాలా మందికి తెలుసారు. అలాంటి వ్యక్తి మరి దౌర్జన్యం రూపాలు మరీ ముఖ్యంగా 2001లోనో 2002లోనో వచ్చాడు ఆయన. నాకు తెలిసి ఐవీఆర్సీఎల్ కంపెనీ అని చెప్పి మా పెద్దనకి వెళ్ళి దానిలో ఒక కంపెనీ ఉంది, అక్కడ చూశాను ఫస్ట్ టైం. తర్వాత తెలుసుకున్నాను ఆయన 1,06,00,000 రూపాయల కాంట్రాక్ట్ టెండర్ పొంది వర్క్ చేయడానికి వచ్చాడు. ఆయన వంశధారుడే, వంశధారుడే వర్క్ చేయడానికి వచ్చాడు. అలాంటి వ్యక్తి రుణం చేసి 10 లక్షల రూపాయలు ఇస్తావా, నిర్మాణం ఆపేస్తావా అని చెప్పి బెదిరించారని చెప్పి చెప్పారు. మరి మీసాల రాజు గారు వెళ్ళి కంప్లైంట్ చేయలేదు సార్. పవర్ గ్రిడ్ ఆఫ్ ఇండియా కూడా కంప్లైంట్ చేశారు. మీసాల రాజు గారు కంప్లైంట్ చేస్తే మీసాల రాజు గారు బ్లాక్మెయిల్ చేస్తాడు, ఏమైనా డబ్బులు కానీ. మీసాల రాజు గారికి సంబంధం ఉన్నది, మీసాల రాజు గారికి సంబంధం లేదు. మీసాల రాజు గారు కూడా ఈ మండలంలో ఈ నగరంలో ఆయన నిర్మాణం ఇల్లు ఉంది, ఇక్కడ ఉన్నాడు. ఆయన నగరంలో ఒక పౌరుడు, ఆ పౌరుడు పాత్ర పోషించేవాడు తప్ప ఏ కార్యక్రమాలు మిమ్మల్ని బెదిరించే కార్యక్రమాలు చేయలేదు. మీరు బెదిరించారు అని చెప్పి మీరే రుజువులు ఉంటే మరి గోపి గారు చెప్పారు, మా మిత్రులు అన్నవరం సత్యదేవ్ దగ్గరికి వచ్చి మీ భార్య పిల్లలు తీసుకొచ్చేయండి, నా భార్య పిల్లలు తీసుకొచ్చేద్దామన్నారు, ప్రమాణికాలు చేసుకుందాం అన్నారు. అది కూడా దానికి సిద్ధంగా మీరు కూడా ఉన్నారు. ఇది గత 3-4 రోజుల నుంచి ఏదో సమస్య జరుగుతుంది, ఆ సమస్య మీద సమావేశాలని చెప్పి ఇప్పుడుదాక మా పెద్దలందరూ తెలియజేశారు. అయితే ఇప్పుడు 3-4 రోజుల నుంచి జరుగుతున్న సమావేశం సమస్య కానీ కాదు, 10వ నెల అండి. ఇప్పుడు మనం ఎన్నో నెలలో ఉన్నామండి, 6వ నెలలో ఉన్నాం. 23వ సంవత్సరం 2023 10వ నెలలో లింగంపర్తి గ్రామ పంచాయతీ సెక్రటరీ నీకు ఇచ్చిన ప్లాన్ రద్దు చేస్తున్నాను, దీన్ని మీరు క్యాన్సిల్ చేసి పని వెంటనే ఆఫ్ చేయమని ఇచ్చేటువంటి కాగితం లేదు. డైరెక్ట్గా బద్రెడ్డి గోవింద్ సతీష్ బాబు గారికి అందుకున్నారు, అందింది. అంటే ఇది సక్రమైన కట్టడమా అక్రమ కట్టడమా? మీరు 10వ నెలలో నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు పని ఎందుకు ఆపలేదు? అది మనం ప్రశ్నించవలసిన పని. అదేవిధంగా మిమ్మల్ని 10 లక్షలు అడిగారు, బిఎస్ఎన్ రాజు గారు 10 లక్షలు అడిగారు, నేను డబ్బులు అడిగితే నీకు దిక్కున్నా చెప్పుకోమన్నా అని చెప్పి గోవింద్ కూడా చెప్తారు. మరి మిమ్మల్ని ఆయన డబ్బులు అడిగాడంటే మీకు ఆయన ఉన్న బంధుత్వం ఏంటో మరి మీకు తెలియాలి. మరి ఇంతవరకు ఏ దేశంలో ఎవరో డబ్బులు అడిగాడని ఎవరో చెప్పలేదు. మిమ్మల్ని అడిగాడంటే మీరిద్దరు గత స్నేహితులు ఉంటేనే మిమ్మల్ని అడుగుంటాడేమో తప్ప మాకైతే ఇది కొత్తగా మెత్తగా కనపడుతుంది. మరి ఇటువంటి విషయాల్లో ఇది కేవలం ఈ కార్యక్రమం చేయడం కారణం పవర్ గ్రిడ్ల ద్వారా ఆ ఎలక్ట్రికల్లో ఉన్నటువంటి పవర్ వల్ల దారిన పోయేవాడు కానీ అక్కడ ఎవరన్నా కానీ ఉంటే అనవసరంగా ప్రాణాలు కోల్పోతే నష్టం జరుగుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని ఇప్పుడున్న నాయకులందరూ చేశారు. మరి ఎమ్మెల్సీ అనంతబాబు గారు చెప్పారు, చట్టపరంగా
మీరు తీసుకునే చర్య తీసుకోండి, చట్టపరంగా చేయాలి తప్ప చట్టానికి వ్యతిరేకంగా చేయొద్దు అన్నారు. మరి ఆ సార్కి ఏలేశ్వరం నగర పంచాయతీ తీసుకున్నది ఏలేశ్వరం మేలుడు చట్టపరమా అవినీతి పరమా? అర్ధరాత్రి మీరు చేసిన ఒక న్యాయం, ఇప్పుడు ఏం చేస్తే ఒక న్యాయమా? ఇలాంటివన్నీ కూడా చిన్న వయసులో మీరు మంచి పదవుల్లో ఉన్నారు, ఒక్కసారి ఆలోచించండి. మీరు మాట్లాడే మాట చట్టపరంగా చేయమన్నారు. మరి ఆ రోజు మీరు మండల పంచాయతీ కౌన్సిలర్ తీర్మానం చేసిన తీర్మానాలు కానీ కోర్టులు కానీ మీరు ధిక్కరించి చేసింది చట్టపరమైన కార్యక్రమం. మీకు ఒక రోజు ఎంతో ఒక రోజున ఏది ఏమైనా మంచో చెడ్డో ఎన్నికలు అయిన తర్వాత మనం ఘర్షణకు వెళ్ళేటటువంటి వ్యవస్థలో మాత్రం మనం చూసుకోవద్దు. గౌరవనీయులు పెద్దలు తూర్పుగోదావరి జిల్లా ఉభయ జిల్లా మనకు ఉన్నటువంటి దాంట్లో తూర్పుగోదావరి జిల్లాలోనే 7 సార్లు పోటీ చేసి 83 సంవత్సరాల వయసున్న పెద్ద మా మామయ్య గారి వరుపుల సుబ్బారావు గారికి మీ అందరి ద్వారా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సీనియర్ నాయకులు, ఆయన ఎన్నో చూశారు. ఈ దేశంలో ఎక్కడ జరగలేదని చెప్పిన ఆయన లింగంపట్టు నుంచి హుటాహుటి వచ్చి ఏ దేశం వచ్చి ప్రెస్ మీట్ ఇవ్వడం ఆయన హుందాతనానికి తప్పు. ఇది సమస్య లింగంపట్టుది. మీరు అక్కడ కూర్చొని మీరు పిలిపించండి, లేదా మీరు మాకు గౌరవించండి. మీరు చేసిన తప్ప మీరు చెప్తారు, మీరు ఏదైతే చెప్తారో దాన్ని వినడానికి వేళ మీ యొక్క సీనియారిటీకి మేమందరం కూడా 7 సార్లు పోటీ చేశారు. ఇది చిన్న వ్యవహారం కాదు. మళ్ళీ ఇంకోసారి పోటీ చేయడానికి కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దాని గురించి కాదు, మనకు కావాల్సినటువంటి సమస్యని పరిష్కారం ఏం చేయాలి, ఎలా చేయాలి. ఒక చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్నాను. గతంలో ఉన్నటువంటి పనిచేసిన ఎమ్మెల్యేలు అందరి పేరు చెప్పారు. ఇది చాలా అదృష్టవంతురాలు ఎవరంటే వరుపుల సత్యప్రభరాజు గారు. ఎందుకు అదృష్టవంతురాలు ఏంటంటే ఈ నియోజకవర్గంలో పర్వత బాపనమ్మ గారు ఎమ్మెల్యే గారు 1999 సంవత్సరంలో ఆవిడ ఎమ్మెల్యేగా నెగ్గింది. ఆవిడ ఎమ్మెల్యేగా నెగ్గినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, వాజ్పేయి గారు ప్రధానమంత్రి, నాయుడు గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి విపరీతమైనటువంటి ఫండింగ్స్ తీసుకోవడం. మేము 2001లో గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను పనిచేశాను. నేను పనిచేసిన 2001 గ్రామ పంచాయతీ సర్పంచ్గా 4 సంవత్సరాలు పనిచేస్తే ఆంధ్ర రాష్ట్రంలో బెస్ట్ పంచాయతీ సర్పంచ్గా అవార్డులు తీసుకునే స్థాయికి ఆ రోజు మీరు పనిచేయగలరు. మళ్ళీ అటువంటి సువర్ణ అవకాశం నాకు వచ్చింది. ఈ ప్రతిపాడు నియోజకవర్గానికి బాపనమ్మ గారి తర్వాత సత్యప్రభరాజు గారికి అవకాశం వచ్చింది. రండి, ఈ 3 సంవత్సరాలు ఎండగెండి మారిపోయిన పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంతో మంది ఉన్నారు. పార్టీలు పక్కన పెడతాం, ఎన్నికలు అయిపోయాయి. పెద్దవారు మీరు రండి, మీరు మామయ్య గారు మీ చేతుల మీద నడిపించమంటారని మీరు ఒక ఫోన్ పడితే మేము వస్తాం, మీరేం వస్తాం, మీరు బయటకు రావద్దు, ఆరోగ్యం మీరు ఇంట్లో ఉన్నారు. మీరు ఫోన్ చేయండి, ఎక్కడ ఏ వర్క్ ఉందో చేద్దాం. ఇప్పుడు మన అందరి కళ ముందు కనపడుతుంది ఏలేసుకుంటూ రావణిపేట రోడ్డు, రావణిపేట నుంచి జడ్డంగా రోడ్డు. మరి ఆ రోడ్డు పరిస్థితి 5 సంవత్సరాలు చెప్పని పడుతున్నాం. ఇలా తగ్గులు అడుగుతున్నావా? అందరూ కలిపి ఆ రోడ్డు వేసుకుంటే ఇవాళ మరివేడి గ్రామాలు కానీ జడ్డంగా గ్రామాలు కానీ మంచి రోడ్డు. మీరు గతంలో పనిచేసినప్పుడు ఎమ్మెల్యే చేసినప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఏలేరు రిజర్వాయర్ పర్యాటక కేంద్రంగా చేస్తున్నారు. లింగపట్టులో కాపు కళ్యాణం కడుతున్నారు. లింగపట్టులో మెడికల్ హెల్త్ సబ్ సెంటర్ తెస్తున్నారు. జడ్డంగా కార్యక్రమం చేస్తున్నారు. ఎర్రవరం ఏదో చేస్తారు. మీరు చేయలేకపోయిన పనులన్నీ కూడా మనందరం బంధువులు ఎదిగైపోయింది. మీరు చెప్పండి ఆ పనులు ఏవేవి ఉన్నాయో. మీరు మెట్ట ప్రాంతానికి ఇరిగేషన్ గా మర్రివీడు, జడ్డంగా, గొడ్డువరపాలెం, కిమ్మూరు, సర్వంపేట, తూర్పు లక్ష్మీపురానికి 100 కోట్లతో ఒక ఎస్టిమేట్ ఇచ్చారు. ఇవ్వండి. అలాగే రోడ్డు మీ మనసులో కోరిక ఎర్రవరం టు జడ్డంగి 4 లైన్స్ చేద్దాం ఉంది మీ మనసులోనే. ఆ ఎస్టిమేట్ ఎక్కడ ఇవ్వండి. ఏవే పనులు మిగిలిపోయి అన్ని పనులు మిమ్మల్ని ఎదురుపెట్టి సత్యప్రభ ద్వారా మేము చేయించి మన మండలాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం తప్ప చిన్న చిన్న తవ్వులు ఆడుకొని రాజకీయంగా తవ్వులు పంచదు. పెద్దోడు మీరు మీకు ఉండాలి కాబట్టి మీరు ఒక హామీ ఇవ్వండి. సమస్యలు తెలుగుదేశం పార్టీ తరఫున మా కార్యకర్తలు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళందరినీ మేము తప్పు చేశారప్ప మీరు తప్ప కంగారు పడకండి, పెద్ద ఉన్నారని చెప్పి వీళ్ళని మేము బతిమాడతాం. అటుపక్క మీరు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఎమ్మెల్సీ గారు చేసి న్యాయం అంతా మీకు తెలుసు. నిన్నలాగా మొన్న ఎన్టీవీలో మీరు ఇచ్చే ఎమ్మెల్సీ గారు గురించుకోవడం వచ్చింది. మీకు అది మంచి పద్ధతి ఉన్నప్పుడు మీరు ఆ ప్రకారం నడుచుకోండి. కానీ నియోజకవర్గ అభివృద్ధి మాత్రం మీరు పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తారని సహకరిస్తే మీ పేరు మేము చిరస్థాయిగా చెప్పుకుంటామని తెలియజేసుకుంటూ ఇక నుంచి ఈ ప్రెస్ మీట్ ఈ వేళతో క్లోజ్ చేసి ఈ పక్షాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా భవిష్యత్తులో కాబట్టి మన అభివృద్ధి కోసం పోరాటం చేద్దాం. ఇవ్వండి. సత్యప్రభ ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీ సమావేశం అయిపోయాక మన గ్రామాలన్నీ ఆమె పర్యటిస్తుంది. మీకున్నటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయో, మీకున్నటువంటి పనులు ఏమేమి కావాలో అవన్నీ అమ్మాయి దృష్టికి తీసుకురండి. దగ్గరుండి మేము కూడా చేద్దాం. అక్కడ పార్టీలు పక్కన పెడదాం. అన్ని రకాలుగా అప్పుడు తీసుకోవడానికి అందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ
మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా